గైస్ వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఈ వీడియోలో 1.3 థీరం అండ్ √2 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్ అనేది తెలుసుకుందాం. ఓకే ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ బై కంట్రడిక్షన్ మెథడ్. కంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూవ్ చేద్దాం దీన్ని. లెట్ ద √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ రేషనల్ నంబర్ అంటే ఇరేషనల్ నంబర్ అంటే ఏందో తెలుసుకుందాం. రేషనల్ నంబర్ అంటే ఏంది? p/q ఫామ్ లో రాయగలన ప్రతి నంబర్ ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. ఒకవేళ p/q ఫామ్ లో రాయలేనిటి ఉంటే ఏమవుతుంది? ఇరేషనల్ నంబర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఖచ్చితంగా మీకు రేషనల్ నంబర్, ఇరేషనల్ నంబర్ అంటే మ్యాథమెటిక్స్ ఇంట్రడక్షన్, రియల్ నంబర్స్ ఇంట్రడక్షన్ ఖచ్చితంగా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ రియల్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ నంబర్స్ లో రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇరేషనల్ నంబర్స్ ఉంటాయి. ఒకవేళ రియల్ నంబర్ లో రేషనల్ నంబర్ కానీ ప్రతి నంబర్ ఏమవుతుంది? ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము అందుకే రేషనల్ నంబర్ అనుకుంటాం. రేషనల్ నంబర్ కాలేదంటే ఏమవుతుంది? అది ఇరేషనల్ నంబర్ ఖచ్చితంగా అవుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ చూడండి, అందుకే మనం లెట్ ద √2 ఈజ్ ఎ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ లో గానీ ఇది గానీ ప్రూవ్ అయిందనుకో రేషనల్ నంబర్ అని చెప్తాం. కానీ ప్రూవ్ కాలేదనుకో ఇరేషనల్ నంబర్ అని చెప్పాల్సిందే. అర్థమైందా? అదే రియల్ నంబర్స్ లో రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇరేషనల్ నంబర్స్ ఉంటాయి. రేషనల్ నంబర్ కానీ ప్రతి నంబర్ ఏమవుతుంది? ఇరేషనల్ నంబర్ అవుతుంది. ప్రూవ్ చేద్దాం. లెట్ ద √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్ అంటే ఏంది? మనకి p/q ఫామ్ లో రాయగల ప్రతి నంబర్ ఏమవుతుంది? రేషనల్ నంబర్ కదా. అందుకే √2 = a/b రేషనల్ నంబర్ గా అనుకున్నాం. a/b మనకి b అనేది ఏం చేస్తుంది? ఇక్కడ డివైడ్ చేస్తుంది. అవతలకి పోతే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. అందుకే √2 × b = a, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. √2b హోల్ స్క్వేర్ = a స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది రెండింటికి సమానం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 b స్క్వేర్ = a స్క్వేర్. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది, ఇంటూ చేస్తుంది. అవతల పోతే ఏమైతుంది? డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ = a స్క్వేర్ బై 2. ఇక్కడ చూడండి, 2 డివైడ్స్ a స్క్వేర్ = 2 డివైడ్స్ a. ఇక్కడ కండిషన్ వినండి ఫస్ట్. లెట్ p be a ప్రైమ్ నంబర్ if a p divides a స్క్వేర్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 4 స్క్వేర్ బై 2 ఉంది. ఇక్కడ చూడండి, ఇది a స్క్వేర్ అనుకోండి, ఇక్కడ p అనుకోండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ p divides a స్క్వేర్. p అనేది ఇక్కడ చూడండి, p డివైడ్స్ అనేది a స్క్వేర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, a స్క్వేర్ ఆన్సర్ ఎంత? 16/2. 2 1 జా 2 8 జా 16. ఏ స్క్వేర్ ని 2 డివైడ్ చేస్తుంది, అంటే p ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. కండిషన్ అయిపోయింది. దెన్ p డివైడ్స్ ఏ స్క్వేర్, ఏ అంత. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఎంత అనుకున్నాం? 4 బై p ఎంత? 2. 2 1 జా 2 2 జా, మళ్ళీ ఇక్కడ కూడా డివైడ్. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ చూడండి, లెట్ p, అదే చెప్తున్నా ఇక్కడ, ఏ ప్రైమ్ నంబర్ ఇఫ్ ఏ p డివైడ్స్ ఏ స్క్వేర్. p అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే అది ఖచ్చితంగా p ఏను కూడా డివైడ్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ. అర్థమైందా? మీకు ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఏను కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. వేర్ ఇస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇది పాజిటివ్ ఇంటీజర్ లో వచ్చింది. let a can be written a = 2c from the integer c. ఇక్కడ a ఏమనుకోవాలంటే 2c అనుకోవాలి. b స్క్వేర్ = a ఎంత అనుకున్నాం? 2c స్క్వేర్. అందుకే a బదులు 2c హోల్ స్క్వేర్ బై 2. ఇక్కడ చూడండి, 2 స్క్వేర్ = 4 c స్క్వేర్ బై 2. ఇక్కడ 2 1 జా 2 2 జా, b స్క్వేర్ = 2c స్క్వేర్. ఇక్కడ 2 అనేది ఇంటూ చేస్తుంది, న్యూట్రల్ పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. b స్క్వేర్ బై 2 = c స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇదే కండిషన్. మళ్ళా ఇక్కడ b స్క్వేర్ ని డివైడ్ 2 చేస్తే b ని కూడా ఖచ్చితంగా అది ఏమైతుంది? డివైడ్ చేస్తుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏముంది? 2 అనేది ఉంది. ఇక్కడ ఏముంది? 2 అనేది ఉంది. ఇక్కడ 2 డివైడ్. అదే ఇక్కడ చూడండి, 2 డివైడ్స్ ఫ్యాక్టర్ a b ని, a ని డివైడ్ చేస్తుంది, b ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, a or b is a common factor 2. కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంది. ఇలా కామన్ ఫ్యాక్టర్ 2. మనకి ఇక్కడ కో ప్రైమ్స్ అనుకున్నాం. మనం ఇక్కడ ఏమనుకున్నాం? కో ప్రైమ్స్ అనుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ 5/7 ఉంది, ఇంటూ 1 ఇంటూ 1. ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే, 1 తో మాత్రమే 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉందనుకో అవి కో ప్రైమ్ నంబర్స్. అర్థమైందా? 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉందనుకో అది కో ప్రైమ్ నంబర్స్.
ఇక్కడ 5/7. ఓకే, ఇలా ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉందనుకో కో ప్రైమ్ నంబర్స్ అంటాం. ఒకవేళ ఇది కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకి 2 వచ్చింది అంటే ఇక్కడ 2 ఉంది అంటే ఇక్కడ 2 ఉందంటే అది ఖచ్చితంగా కో ప్రైమ్ నంబర్ కాదు. ఓకే, ఓన్లీ 1 మాత్రమే ఉండాలి, 1 ఫ్యాక్టర్ మాత్రమే 1 ఉండాలి, 1 ఫ్యాక్టర్ మాత్రమే అలాంటి వాటిని కో ప్రైమ్స్. మనం ఇక్కడ ఏబి ఆర్ కో ప్రైమ్స్ అనుకున్నాం కానీ ఇక్కడ మనకి ఏబి ఏమొస్తుంది కామన్ ఫ్యాక్టర్ 2 వస్తుంది, మనకి 2 రాకూడదు, ఓన్లీ 1 మాత్రమే రావాలి. 1 ఫ్యాక్టర్ వచ్చింది అనుకో అది ఖచ్చితంగా కో ప్రైమ్ అవుతుంది. కానీ ఇక్కడ 1 రాలేదు అంటే 2 వచ్చింది, 2 వచ్చిందంటే ఇది కో ప్రైమ్ నంబర్స్ కాదు. ఇది కో ప్రైమ్ నంబర్స్ కాలేదంటే ఏమవుతుంది, రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అంతే కాన్సెప్ట్, అర్థమైందా? ఇక్కడ చూడండి, కో ప్రైమ్ నంబర్స్ ఫస్ట్ కాదని ప్రూవ్ చేసుకున్నాం. కో ప్రైమ్ నంబర్స్ కాలేదంటే అది ఇర్రేషనల్ నంబర్ కూడా కాదు, సారీ రేషనల్ నంబర్ కూడా కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇది ఓకే, ఇది 8 మార్క్స్ ఇంపార్టెంట్. చూడండి, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ 10th క్లాస్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, ఎగ్జామ్ లో ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా రానిక ఛాన్స్ ఉంటుంది. ఓకే, 4 మార్క్స్ కి రావచ్చు, 8 మార్క్స్ కి రావచ్చు. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉందనుకో అది కో ప్రైమ్స్ అవుతుంటాయి. కానీ ఇక్కడ మనకి ఓన్లీ 1 ఫ్యాక్టర్ రాలేదు, కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉందనుకో కో ప్రైమ్స్ అవుతుంది. ఇక్కడ 2 అనేది కూడా కామన్ ఫ్యాక్టర్ వస్తుంది, అలా 2 వచ్చిందంటే అది కో ప్రైమ్ నంబర్స్ కాదు. అంటే ఇవి A/B అనేది కో ప్రైమ్ నంబర్స్ కాదు. కో ప్రైమ్ నంబర్స్ కాలేదంటే ఏంటంటే రేషనల్ నంబర్ కూడా కాదు, రేషనల్ నంబర్ కాలేదంటే ఇర్రేషనల్ నంబర్. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 5, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. సేమ్ ఇందాక √2 ఎలా చేసామో ఇప్పటికి కూడా సేమ్ అలాగనే చేయాలి. ఓకే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్, కో ప్రైమ్స్ అనుకుంటాం మనం, ఏబి కో ప్రైమ్స్ అనుకుంటాం. కో ప్రైమ్స్ గన కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా వేరేది వచ్చింది అనుకో అది కో ప్రైమ్ కాదు. కో ప్రైమ్స్ కాకుండా ఉందనుకో అది రేషనల్ నంబర్ కూడా కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే ఇర్రేషనల్ నంబర్ కాదు. ఓకే, ఇదే గుర్తుపెట్టుకొని అంత ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, ప్రూఫ్ బై కంజక్షన్ మెథడ్. ఓకే, కంజక్షన్ మెథడ్ ఉపయోగించాలి. ఓకే, లెట్ ద √3 ఈజ్ ఎ రేషనల్ నంబర్. మనం అనుకుంటాం రేషనల్ నంబర్ కాదంటే ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఫస్ట్ రేషనల్ నంబర్ కాదు అని ప్రూవ్ చేద్దాం, తర్వాత ఇర్రేషనల్ నంబర్ ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే ఓకే, రేషనల్ నంబర్ అంటే ఏంది, P/Q ఫామ్ లో రాయగల ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్. అందుకే √3 = A/B అనుకున్నాం. AB అనేది ఏంది, కో ప్రైమ్స్ అనుకుంటాం. ఏంది, కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఇందాక చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి, 1 మాత్రమే ఉండాలి. అలా 1 మాత్రమే ఉందనుకో అలాంటి కో ప్రైమ్స్, 1 మాత్రమే ఉండాలి, అలాంటివి మాత్రమే కో ప్రైమ్స్ అంటాం. వేరేటివి ఏమి ఉండకూడదు. ఓకే, అర్థమైందా? అలా ఉందనుకో వాటిని ఏమంటాం, కో ప్రైమ్స్ అనుకుంటాం. ఓకే ఓకే గైస్, ఇక్కడ B అనేది డివైడ్ చేస్తున్నాం, అవతల ఏమవుతుంది ఇంటూ స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ రూట్ పడదు కాబట్టి 3 అలాగే ఉంది, B² = A². ఇక్కడ 3 అనేది ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇతరుల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై B² = A² / 3 అవుతుంది. ఓకే, సేమ్ ఇందాక కండిషన్ లెక్కనే. ఓకే, ఇక్కడ మనం ఇంకా కండిషన్ తెలుసు మనకి, PBA ప్రైమ్ నంబర్ ఇఫ్ P డివైడ్స్ A². ఇక్కడ చూడండి, A²/3 ఉంది. ఇప్పుడు A² 3ని డివైడ్ చేసిందంటే ఏని కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ కండిషనల్ గా చెప్పాలంటే మీకు P అనేది A² డివైడ్ చేస్తే ఏని కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఇందాక √2 లో నేర్చుకున్నాం. ఫస్ట్ మీరు అది వినండి, అది విన్న తర్వాతనే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, అందుకే B అనేది ఏం చేస్తుంది, A అనేది ఏం చేస్తుంది, 3తో డివైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, దెన్ P డివైడ్స్ A. P అనేది కూడా ఏని డివైడ్ చేస్తుంది. where A is a positive integer. Okay, next let A can be written as A = 3C. ఇప్పుడు ఏమనుకుంటాం, 3C అనుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, B² = A అంత మనకి AC², అందుకే A బదులు ఏం పెట్టుకున్నాం, AC²/3 పెట్టుకున్నాం. ఓకే, 3² అంటే ఏంది, ఇక్కడ 9, C² అలాగే ఉంటుంది /3. ఓకే, 3 × 1 = 3, 3 × B² = 3C². అర్థమైందా గైస్? ఓకే, ఇక్కడ B అనేది ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇంతలో పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై చేస్తుంది. అంటే B²/3 = C². ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే కండిషన్, ఇక్కడ ఏ కండిషన్ వాడినామో ఇక్కడ కూడా 3 డివైడ్స్ B² చేస్తుంది. ఓకే, 3 అనేది డివైడ్స్ B² చేస్తుంది. అంటే ఇప్పుడు 3 అనేది Bని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏమున్నట్టు, ఇక్కడ 3 డివైడ్స్ ఫ్యాక్టర్స్ AB. అంటే 3 అనేది Aని డివైడ్ చేస్తుంది, Bని డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 3 అనేది Aని డివైడ్ చేస్తుంది, Bని డివైడ్ చేస్తుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ 3 ఉంది.
అంటే 3. మనం కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 మాత్రమే, 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి, 1 మాత్రమే ఉండాలి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ a బై బి. అందుకే ఇక్కడ చూడండి 3 డివైడ్స్ ఫ్యాక్టర్ a బై బి. అర్థమైందా? అందుకే ఇక్కడ a ఆర్ b యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 3. ఇలా వచ్చిందంటే ఏమైంది, అది కోప్రైమ్స్ కాదు కదా. ఇలా కోప్రైమ్స్ కాదంటే ఇదేంది, a బై బి రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాకుంటే ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. సేమ్ అదే. ఓకే, అర్థమైందా? ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది 3. కోప్రైమ్స్ లో మనకి ఇక్కడనే కథ అంతా ఉండేదంతా ఇక్కడ చూడండి. ఓకే, అర్థమైందా? కోప్రైమ్స్ కాలేదు అంటే రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ కాలేదు అంటే ఇరేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? అదే కండిషన్. కోప్రైమ్స్ ఇక్కడ a బై బి, a ఇంటూ 1 b ఇంటూ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి. కోప్రైమ్స్ అంటే ఏంది, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి, 1 మాత్రమే, 1 కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంట. కోప్రైమ్స్ కాలేదంటే అది రేషనల్ నంబర్ కూడా కాదు, రేషనల్ నంబర్ కాలేదంటే ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, అందుకే సిన్స్ √3 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. ఓకే గైస్, ఓకే గైస్, ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 5 థీరం, ఎగ్జాంపుల్ 6. ఓకే ఓకే, 5 మైనస్ √3 ఈజ్ ఏ ఇరేషనల్. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వెరైటీ ఉంటుంది, ఎందుకంటే మెథడ్ చేంజ్ అవుతుంది దీనికి. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది, ఏం కష్టం ఏమి ఉండదు. ఓకే ఓకే, ప్రూవ్ బై కాంట్రడిక్షన్ మెథడ్, సేమ్ ఇందాక లెక్కనే. ఓకే, మళ్ళీ ఏమనుకోవాలి, 5 మైనస్ √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే ఏంది, p బై క్యూ ఫామ్ లో రాయగల ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్. మనం ఎందుకు రేషనల్ నంబర్ అనుకున్నాం, రియల్ నెంబర్స్ లో, ఇంకా ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఇంకా దీంట్లో కూడా రియల్ నెంబర్స్ అని వేటినంటాం మనం, ఇరేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్. ఇప్పుడు మనం రేషనల్ నంబర్ అనుకుంటాం, ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇరేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. రేషనల్ కాకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ గా అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు రియల్ నంబర్స్ లో 2 నంబర్లు ఏంటివి, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్ లో ఇప్పుడు ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్ కాదు అని ప్రూవ్ చేసామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, సేమ్. ఓకే, ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్ అనుకున్నాం. రేషనల్ నంబర్ అంటే ఇది p బై క్యూ ఫామ్. ఓకే, రేషనల్ నంబర్ అంటే ఒకటే గుర్తురావాలి, p బై క్యూ ఫామ్. 5 మైనస్ √3 ఈక్వల్ టు 5 బై a బై b. ఓకే, a బై b. ఓకే, ఇక్కడ చూడండి, కోప్రైమ్స్ అనుకుంటాం. a ఆర్ b ఆర్ కోప్రైమ్స్. a అండ్ b హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్ అనదర్ దెన్ 1. ఇందాకనే చెప్పినాను, ఇందాక వీడియోలో. ఇక్కడ ఏంది, కామన్ ఫ్యాక్టర్ ఏముండాలి, 1 మాత్రమే ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి 5 బై 11 ఉంది, 5 1 జా 5, 11 ఇంటూ 1. ఓకే, అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉందంటే అదేమవుతుంది, కోప్రైమ్స్ అవుతుంది. అర్థమైందా? కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రం, 1 తో మాత్రమే ఉండాలి ఫ్యాక్టర్, అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, కోప్రైమ్స్ అంటాం. ఓకే, 1 మాత్రమే ఉండాలి, వేరే నంబర్ ఉందనుకో అది కోప్రైమ్స్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ప్లస్ లో ఉంది, యువతల పోతే ఏమవుతుంది, చెప్పినాను చాలా వీడియోలో. ప్లస్ ఈక్వల్ టు అవతలకి పంపించుకుంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ ఈక్వల్ టు అవతల పంపిస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ప్లస్ లో ఉంది, యువతల పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, a మైనస్ a బై b. ఓకే, ఇది మైనస్ లో ఉంది, అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ లో అవుతుంది. ఇక్కడ చూడండి, మైనస్ √3, అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ √3. ఇది ప్లస్ a బై b ఉంది, ఇక్కడ యువతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ a బై b అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, √3 ఈక్వల్ టు 5 బై b, 5 ఇంటూ b మైనస్ a బై b. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కోప్రైమ్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి, 5 ఇంటూ 1 సారీ b ఇంటూ 1 b అంటే 1 తో ఫ్యాక్టర్ అవుతున్నది. ఇప్పుడు 5b మైనస్ a ఇంటూ 1 5 ఏమవుతుంది, అదే వస్తుంది. ఓకే, అంటే ఓన్లీ 1 తో మాత్రం ఫ్యాక్టర్ వస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. ఇలా కోప్రైమ్స్ వస్తే ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది కదా. అర్థమైందా? ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 1 ఫ్యాక్టర్ వచ్చింది అనుకో, 1 ఫ్యాక్టర్స్ వచ్చింది, ఓన్లీ 1 తో మాత్రమే డివిజిబుల్ ఫ్యాక్టర్ వచ్చింది అనుకో, అది కోప్రైమ్స్ అవుతుంది. కోప్రైమ్స్ అయిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందాక √3 √2 లో మాత్రం ఏమవుతుంది, రేషనల్ కోప్రైమ్స్ కావట్లేదు అంటే రేషనల్ నంబర్ కాదు, రేషనల్ నంబర్ కాదంటే ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కూడా దీంట్లో సేమ్ ఇలాగనే ఇక్కడ కోప్రైమ్స్ అయింది. ఓకే, యాజ్ a, b ఆర్ కోప్రైమ్స్ 5b మైనస్ a బై b ఈజ్ ఏ రేషనల్ నంబర్. కోప్రైమ్స్ అవుతుంది ఇక్కడ మనకి, 1 తో మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే 1 కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. ఓకే, అంటే ఇది కోప్రైమ్స్ అవుతుంది.
2 కానీ 5 కానీ 3 కానీ అలా కోప్రైమ్స్ వచ్చినాయి అంటే మల్టిప్లికేషన్ కామన్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అవి కోప్రైమ్స్ కావు. అవి కోప్రైమ్స్ కాకపోతే ఏమవుతుంది, రేషనల్ నంబర్ కావు. ఓకే, అర్థమైందా? ఇక్కడ కోప్రైమ్స్ అవుతుంది 1 1 వస్తుంది. ఓకే, ఇలా 1 వస్తుందంటే ఇక్కడ ఏంది, ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. అంటే a బై b కి ఈక్వల్ అవుతుంది, అంటే రేషనల్ నంబర్ అవుతుంది. అందుకే ఇక్కడ రాసిన చూడండి, రేషనల్ నంబర్. ఇదంతా రేషనల్ నంబర్. ఓకే, నెక్స్ట్ చేసినాం. బట్ √3 ఈజ్ అని ఇరేషనల్ నంబర్ అని ప్రూవ్ చేసినాం మనం. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఇరేషనల్ నంబర్ అవుతుంది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఇక్కడ చూడండి, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. మనకు అటుపక్క ఇటుపక్క ఈక్వల్ అయ్యింటే దాన్ని ఏమంటుంటే మీరు రేషనల్ నంబర్ అంటుంటుంది. ఇప్పుడు ఒక పక్క మాత్రమే రేషనల్ నంబర్ ప్రూవ్ అయింది, అది ఎక్కడ 5b మైనస్ a బై b లో మాత్రమే రేషనల్ నంబర్ గా ప్రూవ్ అయింది. కానీ √3 అనేది మన అందరికి తెలుసు ఇరేషనల్ నంబర్ అని. ఓకే, ప్రూవ్ కూడా చేసేసినాం దానికి మనం. ఓకే ఓకే ఇస్ రాంగ్, ఇది అనేది రాంగ్ అయింది. అంటే ఇది ఈక్వల్ కాలేదు. ఇలా కాలేదంటే ఇంకేమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అంతే, సేమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి కోప్రైమ్స్ అవుతుంది అంటే రేషనల్ నంబర్ అవుతుంది. ఈ రెండు పక్కల ఈక్వల్ ఉండాలి. ఓకే, రెండు పక్కల ఈక్వల్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక సైడ్ మాత్రమే రేషనల్ నంబర్ వచ్చింది, ఇంకో పక్క మాత్రం ఇరేషనల్ నంబర్ వచ్చింది. అంటే √3 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. ఒక్కటి మనకి ఇది రేషనల్ నంబర్ అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. అందుకే 5 మైనస్ √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 7. ఓకే, షో దట్ 3√2 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇందాక అక్కడ చేసినట్టు ఒకటే చెప్తున్నా, రియల్ నంబర్స్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటుంది, ఇరేషనల్ నంబర్. ఒకవేళ రేషనల్ నంబర్ కాదని ప్రూవ్ చేసినామంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. మనం రేషనల్ నంబర్ కాదని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసే దాంట్లోనే మనం కోప్రైమ్స్ అనే వర్డ్ని వాడతాం. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ప్రూవ్ బై ద కంట్రడిక్షన్ మెథడ్. ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏమనుకుంటున్నాం, రేషనల్ నంబర్ అనుకుంటున్నాం. ఓకే, 3√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే ఓకే, రేషనల్ నంబర్ అంటే ఏంది, p/q ఫామ్ లో రాయగలిగిన ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్. అందుకే 3√2 ఈక్వల్ టు a బై b, రేషనల్ నంబర్ గా అనుకున్నాం కాబట్టి a బై b. ఇక్కడ a బై b అనేది ఏంటివి, కోప్రైమ్స్. a or b are co-primes. A and b have common factor than 1. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5/11, 5 into 1, 11 into 1. అంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. అర్థమైందా? 1 మాత్రమే ఉండాలి, అలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇవి ఏంది, కోప్రైమ్స్ అయినాయి. ఓకే, ఇక్కడ చూడండి, 3 అనేది ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. అందుకే a బై 3b. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకు, a ఇంటూ 1 a, 3b ఇంటూ 1 3b. ఓకే, అంటే ఇక్కడ ఏమొచ్చింది, కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. అంటే ఇవేంది, కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ అని అంటే ఏంది, ఖచ్చితంగా అవి రేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇది ఏంది, a బై 3b ఈజ్ ఏ రేషనల్ నంబర్. కోప్రైమ్స్ గా ప్రూవ్ అయింది. మనకేంది, అక్కడేమో √2 √3 లో మాత్రం స్క్వేర్స్ వస్తుండే, మనకి స్క్వేర్స్ వస్తే మాత్రం కోప్రైమ్స్ కాదు, అసలు వేరే నంబర్ డివైడ్ అవుతుంది కాబట్టి వేరే. ఓన్లీ 1 మాత్రమే ఉండాలి, 1 మాత్రమే. ఇక్కడనే క్వశ్చన్ అంతా, ఆన్సర్ అంతా ఉండేది ఇక్కడనే. ఓన్లీ 1 ఫ్యాక్టర్ వచ్చినాయంటే మాత్రమే అది కోప్రైమ్స్ అవుతుంది. కోప్రైమ్స్ ఏంటంటే అది ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, అక్కడ √2 √3 లో మాత్రం ఏమైంది, మనకి డివైడ్స్ వస్తున్నాయి. ఓకే, b² బై 3, b² బై 2 వస్తుంది. ఓకే, ఇక్కడ అలా రావట్లేదు, ఓన్లీ మల్టిప్లికేషన్ 1 తో చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైందా? అలా వచ్చే వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, యాజ్ ఏ b ఆర్ కోప్రైమ్స్, a బై b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇది కోప్రైమ్స్ అయిందంటే, ఇప్పుడు ఇది కోప్రైమ్స్ అయింది అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. మనం ఏమనుకున్నాం, ఖచ్చితంగా కోప్రైమ్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంటూ 1 తో మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇక్కడ a బై 3b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, ఒకటి ప్రూవ్ అయిపోయింది. మనకు రెండు పక్కల రేషనల్ నంబర్ ప్రూవ్ అయింది అనుకో, రేషనల్ నంబర్ అని రాస్తాం. ఒక పక్క మాత్రం రేషనల్ నంబర్ అని ప్రూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ √2 ఉంది మనకి, ఇంకా థీరం. ఓకే, థీరం నేర్చుకున్నాం మనం. బట్ √2 ఈజ్ అన్ ఏ ఇర్రేషనల్ నంబర్. ఏంది, √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేసినాం. ఓకే, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది ఈక్వల్ కాలేదు. ఇప్పుడు ఇటు పక్క రేషనల్ నంబర్, ఇటు పక్క రేషనల్ నంబర్ అంటే నువ్వు ఖచ్చితంగా ఇది రేషనల్ నంబర్ కాదు, రేషనల్ నంబర్ అని రాస్తుంటది.
ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒక పక్క మాత్రం రేషనల్ నంబర్ అయ్యింది, ఓ పక్క మాత్రం ఇర్రేషనల్ నంబర్ ఉంది అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాలేదంటే ఏంది, రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, రాంగ్. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, 3√2 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఓకే, అర్థమైందా? ఇంతే కాన్సెప్ట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవి కోప్రైమ్స్ అయినాయి అనుకో ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. కోప్రైమ్స్ కాలేదు అనుకో, ఓకే, కోప్రైమ్స్ కాలేదు అనుకో రేషనల్ నంబర్ కాదు. ఓకే, కోప్రైమ్స్ అయిందని ఎలా గుర్తుపట్టాలంటే ఇంటూ వన్ చేస్తే నీకు అదే ఆన్సర్ రావాలి. ఏ ఇంటూ వన్ ఏ, బి 3b ఇంటూ వన్ 3b. ఓకే, అర్థమైంది? ఇలా వచ్చే ఓన్లీ వన్ ఫ్యాక్టర్ మాత్రం ఇక్కడ రాసిన చూడండి. ఏ ఆర్ బి ఆర్ కోప్రైమ్ నంబర్స్ ఏ అండ్ బి హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్ అనదర్ వన్. వేరే నంబర్లు రాకూడదు, వేరే నంబర్ డివైడ్ చేయకూడదు, ఒక ఫ్యాక్టర్ చేయకూడదు. అలా చేసినాయి అంటే అవి కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ ఇప్పుడు ఇది కోప్రైమ్స్ అయింది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, మనకి బట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని తెలుసు. ఓకే, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ఓర్ రాంగ్ అబ్జెక్షన్. 3√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. ఓకే గైస్, అర్థమైందా? మీకు అర్థం కాకుంటే కానీ ఒకసారి √2 √3 చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే గైస్, రాసుకోండి. మీరు రాసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దీని తర్వాత ఎక్సైజ్ 1.2 చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత ఈ చాప్టర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.